హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ హోమ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోధుమ పిండితో స్వీట్. ఇది చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఒక కప్పు బెల్లం తురుము వేసుకుంటే కప్పున్నర వాటర్ వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. ఇది మరీ పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూసారా, ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని దీనిలో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి ముద్దని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని కలుపుకున్న తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా చేసుకుని దీనిని అప్పాల్లాగా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్పాల్లాగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచి మనం రెడీ చేసుకున్న అప్పాల్ని దీనిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ అప్పాల్ని వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న అప్పాల్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో ఒక్కొక్కటిగా వేసి ఒక 1 అవర్ అలాగే వదిలేయాలి. వన్ అవర్ తర్వాత ఇవి చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. నచ్చిందా నా రెసిపీ?
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.